కుల అహంకారానికి చిన్నారి బలి. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర శివాలయంలో కుల వివక్ష కారణంగా జరిగిన దాడిలో 2 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలమైతే రేపుతుంది. ఈ నెల 18న నిరుపేద రజాక దళిత కుటుంబానికి చెందిన భార్యాభర్తలపై దాడి. వాళ్ళ కులస్తులు చేసిన దాడిలో తల్లి చేతిలో నుంచి కింద పడిన చిన్నారి చికిత్స పొందుతూ ఆ చిన్నారి అయితే చనిపోయింది. కాగా పోలీసులు బాధితులపై కేసులు నమోదు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ దళిత సంఘాలలో ఆగ్రహవేశాలైతే వెల్లెత్తుతున్నాయి. దీంతో ఎట్టకేలకు 8 మందిపై కేసులు పెట్టిన పోలీసులు సోమవారం ముగ్గురిని రిమాండ్ చేశారు. కాగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీసీ సంఘాలు డీజీపీకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ అవమాన ఘటన బీసీ కమిషన్ స్పందించింది. చిన్నారి మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్, ఎండోమెంట్ కమిషనర్కు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశాలైతే జారీ చేశాడు. వీళ్ళ కుల వివక్షత కారణంగా ఒక చిన్నారి అయితే మరణించింది. ఇప్పుడు కులం ద్వారా ఆ అమ్మాయిని తీసుకొస్తారు. ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయిని కులము, ఈ రాజకీయ నాయకులు ఏది పెట్టదు మనకు అన్నం. మనం కష్టం చేసుకొని తినాలి. ఇలాంటి కుల వివక్షత, ఇలాంటి పట్టింపులతోనే ప్రాణాలు పోతాయి తప్ప ప్రాణాలు అయితే దక్కవు మనకి. అయితే ఈ నెల 18న కుమ్మెర శివాలయంలో జాతర అయితే జరిగింది. ఆ జాతరకు దర్శనానికి వెళ్ళడానికి 100 రూపాయలు అయితే వాళ్ళు వసూలు చేస్తున్నారు. దీనిపై గణేష్, అతడి భార్య మౌనిక అభ్యంతరం తెలిపారు. గణేష్ రజాక కులస్తుడు కాగా దళితురాలైన మౌనికను ఆదర్శ వివాహం చేసుకున్నాడని ఆలయ నిర్వాహకులుగా ఉన్న రెడ్డి కులస్తులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కులం పేరుతో దూషించడం మాట అయితే పెరిగింది వారి మధ్య. ఈ క్రమంలో నిర్వాహకులు గణేష్ను కొబ్బరికాయలు అమ్మే గదిలోకి తీసుకువెళ్ళి గణేష్ను అయితే బాగా కొట్టడం జరిగింది. తన భార్య నా భర్తను కొట్టొద్దని చెప్పినా కూడా వినలేదు. అడ్డం వెళ్ళినా కూడా మౌనిక నా భర్తను కొట్టొద్దని అడ్డం వెళ్ళినా కూడా వాళ్ళైతే వినలేదు. ఆమె అక్క చంద్రకళను తోసేశారు. ఈ క్రమంలోనే మౌనిక చేతిలో ఉన్న 2 నెలల చిన్నారైతే కింద పడిపోయింది. అస్వస్థకైతే గురైంది ఆ పాప. గాయపడిన చిన్నారిని చికిత్స పొందుతూ శనివారం అయితే ఆ చిన్నారి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ ఘటన మర్నాడు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోనే లేదు ఈ పోలీసులు అయితే. గణేష్ తనపైనే దాడి చేశాడని నిర్వాహకులు వచ్చిన ఫిర్యాదు చేయగానే కేసు నమోదు చేయడంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. గణేష్ శరీరంపై గాయాలు కనిపించలేదని, అందుకే కేసు నమోదు చేయలేదని పోలీసులు అయితే సమర్థించుకుంటున్నారు. నా కూతురు చనిపోయిందని చెప్పినా కూడా నీ కూతురు వేరే కారణం వల్ల చనిపోయింది, ఆ గొడవ వల్ల చనిపోలేదని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఆ గొడవ చేసిన వ్యక్తులు ఎమ్మెల్యే రాజారెడ్డి బంధువులు. అందుకే పోలీసులు వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారని విమర్శలు కూడా ఉంటున్నాయి. ఎవరికి సపోర్ట్గా ఉన్నా ఒక అన్యాయం జరిగినప్పుడు దానికి తగు న్యాయం చేయాలి. ఈ న్యాయం చేయకుండా పైసలు ఉన్నోనికే ఎప్పుడు సలాం కొడతాం, ఆనకాలే మొక్కుతాం అంటే కాదు.